ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి ఈ 4 రోజులు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా ప్రత్యేకమైన మార్పులను తీసుకువచ్చే సమయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీ మనసులో నిశ్శబ్దంగా నడుస్తున్న కొన్ని ఆలోచనలు ఇప్పుడు ఒక నిర్ణయంగా మారబోతున్నాయి. ఇంతకాలం మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి అవమానం, ప్రతి నిరాశ వెనుక ఒక కారణం ఉందనే విషయం మీకే నెమ్మదిగా అర్థమవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన నిలకడ, ఆస్తి తగాదాలు, తీరని ఎటువంటి సమస్యకైనా గాని గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలతో సమస్యలు పరిష్కారం చేయబడును. ఈ రాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి హృదయంలో మాత్రం ఎన్నో భావాలు దాగి ఉంటాయి. ప్రతి ఒక్కరి కోసం మంచిగా ఆలోచించే మనసు మీది. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందించేది మీరే. కానీ మీకు బాధ వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకుండా మీలో మీరే భరిస్తారు. ఇదే మీ బలం అయినప్పటికీ కొన్నిసార్లు అదే మీ బలహీనతకు కూడా మారింది. ఎందుకంటే మీ మౌనాన్ని చాలామంది అర్థం చేసుకోలేదు. మీ సహనాన్ని కొందరు అలసుగా తీసుకున్నారు. మీ నిజాయితీని మరికొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. అయినా కూడా మీరు మారలేదు. ఎవరైనా మంచిగా ఉంటే చాలు అనే భావనతోనే ముందుకు సాగారు. అదే కారణంగా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు గాఢమైన పాఠాలను నేర్పించారు. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నిరాశపరిచిన సందర్భం ఉండొచ్చు. మీరు ఎంతో గౌరవించిన వ్యక్తి మీ విలువను గుర్తించకపోవచ్చు. అలాంటి సంఘటనలు మీ మనసును గాయపరిచినా మీ వ్యక్తిత్వాన్ని మాత్రం మరింత బలంగా మార్చాయి. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అవగాహన ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించడం కంటే మీ మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని మీరు గ్రహించడం మొదలవుతుంది. ఎవరి కోసం ఎంతవరకు చేయాలో, ఎక్కడ ఆగాలో అనే స్పష్టత మీలో పెరుగుతుంది. ఈ ఒక్క మార్పే భవిష్యత్తులో మీకు ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఒక చిన్న మార్పు కూడా పెద్ద అవకాశానికి కారణం కావచ్చు. మీ పనిని గమనిస్తున్న ఒక వ్యక్తి మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయం ద్వారా లాభదాయకమైన అవకాశం రావచ్చు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడం మంచిది. ఆర్థికంగా కూడా ఒక ఉపశమనం కనిపిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు రావడం, ఆలస్యమైన చెల్లింపు పూర్తవడం లేదా కొత్త ఆదాయానికి మార్గం కనిపించడం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. అయితే వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు అదే పొదుపు మీకు బలంగా నిలుస్తుంది. కుటుంబంలో కూడా కొన్ని విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడొచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. వారి మాటల్లో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మంచి సూచన దాగి ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో పెద్దలు చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆలస్యం కూడా ఒక కారణంతోనే జరిగిందని త్వరలో మీరు గ్రహిస్తారు. సమయం రాకముందు వచ్చిన విజయం నిలవదు, కానీ సరైన సమయంలో వచ్చిన అవకాశం మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు అలాంటి మార్పుకు దారితీసే సూచనలు మీ చుట్టూ నెమ్మదిగా కనిపించడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజుల్లో మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచండి. మీ మీద మీకు నమ్మకం తగ్గనివ్వకండి. ఎందుకంటే మీ అదృష్టం తలుపు తట్టే సమయం చాలా దగ్గరలోనే ఉంది. కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, చిన్న నిర్ణయమే. ఈ 4 రోజుల ప్రభావం మీ జీవితంలో కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకొచ్చే పరిస్థితిని ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన ఒక విషయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. దాన్ని మరలా పక్కన పెట్టకుండా ధైర్యంగా పూర్తి చేయాలనే మీ మనసు నిర్ణయించుకుంటుంది. అదే నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబోతుంది. చాలామంది మీ జీవితాన్ని బయట నుంచి మాత్రమే చూస్తారు. మీరు సాధించిన విజయాలను చూస్తారు, కానీ వాటి వెనుక ఉన్న త్యాగాలను మాత్రం ఎవరు చూడరు. మీరు ఒక చిరునవ్వుతో కనిపించిన ఆ నవ్వు వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయో, ఎన్ని బాధలను మౌనంగా భరించారో మీకు మాత్రమే తెలుసు. అయినప్పటికీ మీరు ఎప్పుడూ విధిని నిందించలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకు నడవడమే మీ స్వభావంగా మార్చుకున్నారు.
ఆ సహనానికి ఇప్పుడు మంచి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇటీవల మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండొచ్చు. మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన వారిలో కొందరు అవసరం తీరిన తర్వాత దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. మొదట్లో అది మిమ్మల్ని బాధపెట్టినా ఇప్పుడు అదే మీకు గొప్ప పాఠంగా మారుతుంది. ప్రతి చిరునవ్వు నిజమైన ప్రేమ కాదు, ప్రతి పొగడ్త నిజమైన గౌరవం కాదు అనే విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అందుకే ఇకపై మనసు దగ్గర చేసుకునే వ్యక్తులను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం చేతిలో డబ్బు నిలవకపోవడం లేదనే ఆందోళన తగ్గే సూచనలు ఉన్నాయి. ఒకవైపు అవసరాలు ఉన్నప్పటికీ మరోవైపు ఆదాయం పెంచే కొత్త మార్గం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. అదనపు సంపాదనకు సంబంధించిన ఒక అవకాశం మీ దృష్టికి రావచ్చు. అది మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో మంచి లాభాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరినైనా చెప్పారని తొందరపడి పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే అడుగు వేయండి. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు కొంత పెరిగే అవకాశం ఉంది. మొదట ఇది ఒత్తిడిలా అనిపించినా అదే మీ ప్రతిభకు నిరూపించుకునే అవకాశంగా మారుతుంది. మీరు చూపించే ప్రతి క్రమశిక్షణ, సమయపాలన, పని పట్ల ఉన్న నిబద్ధత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తుంది. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్ల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. నాణ్యత కాపాడుకుంటే ఆదరణ మరింత పెరుగుతుంది. మీరు చెప్పేది సరైనదైనా చెప్పే విధానం కొన్నిసార్లు ఎదుటి వారికి కఠినంగా కనిపించే అవకాశం ఉంది. అందుకే కోపంతో తీసుకునే నిర్ణయాలను కాస్త వాయిదా వేయండి. ఒక ప్రశాంతమైన సంభాషణ చాలా పెద్ద సమస్యను సులభంగా పరిష్కరించగలదు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కూడా కాస్త శ్రద్ధ చూపడం మంచిది. మీ చిన్న శ్రద్ధ వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు సమయం మీకు మంచి శక్తిని అందిస్తుంది. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు దైవ స్మరణతో ఒక నిమిషం గడిపినా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీలైతే శివాలయం లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి. భక్తితో చేసే చిన్న ప్రార్థన కూడా మనసులో ఉన్న భయాలను తగ్గించి ఆలోచనల్లో స్పష్టతను తీసుకువస్తుంది. అన్నిటికంటే ముఖ్యం, మీ కలలను చిన్నవిగా చూడకండి. ఇంతకాలం ఆలస్యం జరిగినందుకు అవి అసాధ్యమని అడ్డుకోవద్దు. సరైన సమయం వచ్చినప్పుడు ఒక అవకాశం చాలు. జీవితమే కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి మార్పుకు పునాది పడుతుంది. అందుకే ధైర్యాన్ని కోల్పోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగండి. మీ నిజాయితీ, మీ సహనం, మీ కష్టపడే తత్వం త్వరలోనే మీకు మంచి ఫలితాలను అందించబోతున్నాయి. మీ జీవితంలో ఒక విషయం మాత్రం ఎప్పుడూ మారలేదు. ఎంతటి పరిస్థితి వచ్చినా మీరు బాధ్యత నుండి వెనక్కి తగ్గలేదు. కొన్నిసార్లు మీ సంతోషాన్ని కూడా పక్కన పెట్టి కుటుంబం కోసం, మీతో ఉన్న వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ సమయంలో మీ గురించి ఆలోచించే అవకాశం కూడా మీకు దొరకలేదు. కానీ ఇప్పుడు కాలం నెమ్మదిగా మారుతుంది. మీరు చేసిన ప్రతి మంచి పనికి, ప్రతి నిజాయితీకి, ప్రతి త్యాగానికి తగిన గుర్తింపు దక్కే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆలస్యం జరిగినా మీ శ్రమ వృధా కాలేదని మీరు స్వయంగా అనుభవించే సమయం దగ్గర పడుతుంది. ఇటీవల మీ మనసులో ఒక విషయం పదే పదే తిరుగుతూ ఉండొచ్చు. ఇంకా ఎంతకాలం ఇలా కష్టపడాలి అనే ప్రశ్న చాలాసార్లు మీలో కలిగి ఉండొచ్చు. ఎందుకంటే మీరు కోరుకున్న స్థాయికి చేరుకోవడం చేసిన ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో ఫలించలేదు. ప్రతి ప్రయత్నం విఫలమైంది అనుకోవద్దు. మీరు కనిపించకుండా జరిగిన కొన్ని మార్పులు ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. గతంలో మూసుకుపోయిన ఒక అవకాశం ఇప్పుడు మరో రూపంలో మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ సమయంలో ఏ అవకాశాన్ని చిన్నచూపు చూడకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా జాగ్రత్తగా గమనించండి. కొందరు మీ విజయాన్ని చూసి ప్రోత్సహిస్తున్నట్టు కనిపించినా మీ నిర్ణయాలను మార్చేలా ప్రభావం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందరి సలహాలు వినడం మంచిదే, కానీ చివరి నిర్ణయం మీ ఆలోచనలతోనే తీసుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారో మరెవరూ అంతగా అర్థం చేసుకోలేరు. ధనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఈ సమయంలో తీసుకురావాల్సి ఉండొచ్చు. చాలా కాలంగా కొనాలని అనుకున్న వస్తువు కావచ్చు, ఒక పెట్టుబడి కావచ్చు, లేదా ఇంటికి సంబంధించిన ఒక ప్రణాళిక కావచ్చు. తొందరపడకుండా ప్రతి అవకాశాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళండి. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే త్వరలోనే మీ చేతిలో నిల్వ పెరుగుతుంది. చిన్న మొత్తాలను కూడా పొదుపు చేసే అలవాటు భవిష్యత్తులో మీకు ఎంతో భరోసా ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీ పనితీరును చూసి కొందరు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొదట అది కాస్త కష్టంగా అనిపించినా అదే మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం అవుతుంది. వ్యాపారస్తులు కూడా కొత్త ఒప్పందాలు చేసుకున్నప్పుడు ప్రతి పత్రాన్ని పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాట మీద మాత్రమే ఆధారపడకుండా ప్రతి విషయాన్ని స్పష్టంగా నమోదు చేసుకోవడం భవిష్యత్తులో సమస్యలను దూరం చేస్తుంది. ఇంటి వాతావరణంలో కూడా కొంత ప్రశాంతత మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పెద్దల ఆశీర్వాదం, చిన్నవారి ప్రేమ మీ మనసుకు సంతోషాన్ని ఇస్తాయి. చాలా కాలంగా వాయిదా పడిన కుటుంబ నిర్ణయం ఇప్పుడు
అంగీకారంతో పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి కారణంగా విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం, శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. మనసులో ఉన్న ఆందోళనను ఒంటరిగా మోసుకెళ్లకుండా నమ్మకమైన వ్యక్తితో పంచుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా మీకు అనుకూలమైన కాలమే. ప్రతి ఉదయం దైవనామాన్ని స్మరించడం, ఇంట్లో దీపం వెలిగించడం, సాధ్యమైనప్పుడు ఆలయ దర్శనం చేయడం మీలో సానుకూల శక్తిని పెంచుతాయి. మీకు తెలియకుండా ఏర్పడిన ప్రతికూల ఆలోచనలు క్రమంగా తగ్గి నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చేది అదృష్టం ఒక్కటే కాదు, మీరు సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయమే. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం మీలో పెరుగుతుంది. అదే ధైర్యం రాబోయే రోజుల్లో మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే మార్గంగా మారబోతుంది. ఈ 4 రోజుల ప్రభావాన్ని మొత్తం పరిశీలిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకాలంగా నెమ్మదిగా కదులుతున్న మీ జీవితంలో ఇప్పుడు వేగం పెరగబోతుంది. నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు అనుకూలంగా పరిస్థితులు మారినప్పుడు వాటిని గుర్తించే సరైన సమయంలో అడుగు వేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవకాశాలు ఎప్పుడు ముందుగా చెప్పిరావు, అవి వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకునే స్థితితో మనలో ఉండాలి. మీ మనసులో చాలా కాలంగా ఒక కోరిక నిశ్శబ్దంగా పెరుగుతూ వచ్చింది. ఆ కోరికను ఎవరితో పూర్తిగా పంచుకోలేదు. సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అని అనుకుంటూ ముందుకు సాగారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరే దిశగా పరిస్థితులు కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యాపారానికి సంబంధించిందైనా, ఇంటికి సంబంధించిందైనా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంది. అయితే తొందరపాటు మాత్రం మీకు శత్రువుగా మారొచ్చు. అందుకే ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోండి. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం అసాధ్యం. మీరు ఎంత మంచి చేసినా కొందరు తప్పు వెతికే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వారి గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ విలువను గుర్తించేవారు మీతోనే ఉంటారు. మిగిలిన వారు కాలంతో పాటు దూరమవుతారు. అందుకే మీ మనశ్శాంతిని కాపాడుకోవడమే ఇప్పుడు మీ మొదటి బాధ్యతగా భావించండి. ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా అదృష్టం మీ వైపు నిలబడే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన ఒక బాకీ తిరిగి రావడం, రావాల్సిన డబ్బు చేతికి చేరడం లేదా కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చు. అయితే ఆదాయం పెరిగినంత మాత్రాన ఖర్చులు కూడా పెంచుకోవద్దు. ప్రతి నెలలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. పని ఎంత ముఖ్యమైనదైనా శరీరం సహకరించకపోతే ఏదీ సాధ్యం కాదు. కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, రోజు కొంతసేపు నడవడం వంటి చిన్న అలవాట్లు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయంలో ఒక చిన్న పరిహారం మీకు ఎంతో మేలు చేస్తుంది. వీలైతే మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి. స్వామివారికి తమలపాకులు లేదా సింధూరం సమర్పించి భక్తితో ప్రార్థించండి. అలాగే ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు భగవంతుడిని స్మరించి 1 నిమిషం ప్రశాంతంగా నిలబడండి. ఈ చిన్న అలవాటు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ముందుకు సాగండి. ఎందుకంటే కొన్ని విజయాలు మాటలతో కాదు, ఫలితాలలోనే అందరినీ కనిపించాలి. మీ జీవితంలో ఇప్పుడు అలాంటి దశ ప్రారంభమవుతుంది. మీ కష్టానికి తగిన గౌరవం, మీ నిజాయితీకి తగిన గుర్తింపు, మీ సహనానికి తగిన ఫలితం నెమ్మదిగా మీ వైపు వస్తున్నాయి. ఈ 4 రోజులు మీకు కొత్త ఆలోచనలను, ఒక కొత్త ధైర్యాన్ని, ఒక కొత్త ఆశను అందించే సమయంగా నిలుస్తాయి. భయాన్ని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. భగవంతుడిపై విశ్వాసం, మీపై మీకు నమ్మకం, ఇష్టపడే తత్వం ఈ 3 మీకు ఉన్నంత వరకు ఎలాంటి అడ్డంకి కూడా మీ విజయానికి ఆపలేదు. ఈ తులారాశి ఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేసుకోండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.